కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా విమర్శలు వచ్చినాయి, ప్రతి విమర్శలు వచ్చినాయి. తర్వాత కాళేశ్వరం మనకు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో కంపల్సరీ కూడా మనం ఎత్తిపోతల పథకంగానే నిర్మించుకుని తెలంగాణకు అదొక అవకాశం, దాని పర్యవసానంగానే అక్కడ తీసుకోవడం జరిగింది. అయితే అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మిడిఎట్టి దగ్గర అనుకున్నారు. తుమ్మిడిఎట్టి దగ్గర కాకుండా మిగతా పర్మిషన్లు అనుమతులు రాలేవనేది ఇప్పుడు వచ్చిన అంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు పాత ప్లేస్ని మార్చి వేరే ప్లేస్ దగ్గర అనుమతులు వచ్చినాయని అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే నిర్మాణం చేపట్టడంలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మెయిన్ ప్రధానంగా నీళ్లు నియామకాలు నిధులు అనే దాని మీదనే. కాబట్టి యాజ్ ఏ నేను అగ్రికల్చరిస్ట్గా నేను వ్యవసాయం కూడా చేసేవాడిని. వ్యవసాయ దానికి సంబంధించిన కూడా కష్ట నష్టాలు మాకు తెలుసు. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు హర్షించదగిన నిర్మాణం చేపట్టేటప్పుడు హర్షించదగ్గి. కాకపోతే తర్వాత పరిణామాలు చూసినట్టుంటే వన్ మ్యాన్ షోగా అంటే ఎక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను సంబంధం లేకుండా చెప్పిందే వేదంగా కేసీఆర్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసీఆర్ నిర్ణయాల వల్ల ఈరోజు ఈ ఫలితాలు అంటే ఈ దృష్టి ఫలితాలు రావడము ఇదంతా కనిపిస్తున్నది. అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా వాస్తవానికి మెయిన్ ప్రధానంగా తెలంగాణలో ఇరిగేషన్కి సంబంధించి చాలా వెనుకబడి, అది మనకు అందరికీ తెలుసు. ప్రధానంగా కేసీఆర్ తీసుకునేటప్పుడు అందరూ హర్షించారు. కేసీఆర్ మరి వ్యక్తిగతంగా ఆయన లబ్ధి కోసం చేసిండా, మరి ప్రజల బాగోగుల కోసం చేసిండా, మరి ప్లేస్ మార్చేటప్పుడు అక్కడ భౌగోళిక పరిస్థితి ఏంది, తర్వాత సాయిల్ టెస్ట్ ఏంది, అవన్నీ చేయకుండానే నిర్మాణం చేపట్టడం జరిగిందనేది ఈరోజు కమిషన్ రిపోర్ట్లో ఎన్డీఎస్ఏ కమిషన్ రిపోర్ట్లో మనం తేల్చిన అంశాలుగా మనం రిపోర్ట్ బయటపెట్టిన సందర్భంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏందనంటే కేసీఆర్ ఆతృతతో చేసిండా, టెక్నికల్గా అన్నీ తెలిసే నేను చెప్పిందే వేదం, నేనే ఏఈని డిఈని సిఈని ఈఎన్సీని అన్నీ నేనే అనుకొని చేసిండా. ఏ చేసినా ఆయన మొదటి నుంచి కూడా కేసీఆర్ ఆయన వ్యక్తిగతంగానే అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయన్నే చేసిండు. కాబట్టి ఇది ప్రతి అంశం కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రతి అంటే మంచి కానీ చెడు కానీ ఆయనకు వర్తిస్తుంది 100%. దీంట్లో తర్వాత వారి ముఖ్యమంత్రి పరిపాలనలో మంత్రులు ఎవరున్నారు, ఆర్థిక మంత్రి ఎవరున్నారు, ఇంజనీర్లు ఎవరున్నారు అనే అంశాలు కూడా పక్కకు పెట్టాలి దీని విషయంలో. ఎందుకనంటే కేసీఆర్ అనే వ్యక్తి మీరు అప్పట్లో గమనించడం లేదో ప్రగతి భవన్లో డైలీ మార్నింగ్ వస్తే ఈ కాళేశ్వరంకి సంబంధించిందే మొత్తం అక్కడ ప్రోగ్రాం చేసుకొని మానిటరింగ్ చేసే వ్యక్తి. అది ఈరోజు నేను చెప్తున్న వ్యక్తి కాదు. అప్పట్లో వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలు మినిస్టర్ ఫస్ట్ భగీరథ చైర్మన్ ఉంటే తర్వాత R&B మినిస్టర్ ఆయన వారు చాలా సందర్భాలు అన్నారు, లేదు కేసీఆర్ గారు లేట్ వస్తారు అని అనుకుంటుంటారు, కేసీఆర్ గారిది అంటే ఈ విధంగా ఉంటుంది టైం టేబుల్ అని చెప్పి ఆయన మార్నింగ్ వచ్చి అక్కడ మొత్తం కాళేశ్వరంది మళ్ళీ టోటల్గా ప్రతి ఒక్కటి డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆయన పరిపాలనలో ఇరిగేషన్ మినిస్టర్ ఫస్ట్ టైం ఎవరు ఉన్నారు, ఆర్థిక మంత్రి ఎవరు ఉన్నారు, సెకండ్ టర్మ్లో ఆర్థిక మంత్రి ఎవరు ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఏదైనా ఫస్ట్ టైము హరీష్ రావు గారు ఉన్నారు. అప్పుడు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఇప్పుడు ఆయన కూడా నోటీసులు ముగ్గురికి నోటీసులు వచ్చాయి. నేనేమంటా అంటే తర్వాత మళ్ళా సెకండ్ పీరియడ్లో ఇరిగేషన్ మినిస్టర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి పదవితో పాటు అది కూడా వారు నిర్వర్తించారు. అప్పుడు కొద్ది రోజులు ఈటల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, తర్వాత హెల్త్ మినిస్టర్ అయింది ఆయన. ఇది ఏది చెప్పినా ఎవరు అడిగినా, ఇంజనీర్లు అడిగినా, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరిని అడిగినా మొత్తం మీరు అన్నట్టు డ్రీమ్ ప్రాజెక్ట్ కేసీఆర్ కళ్ళల ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కటి చిన్న సిమెంట్ బస్తా కాడికెళ్ళి ఇసుక కాడికెళ్ళి అన్ని వాళ్ళే ఫాలో అప్ చేస్తున్నారు, ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సిద్దిరెడ్డి గారు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టెక్నికల్ టర్మ్స్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవాళ కేసీఆర్ గారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చా మనం? ఒకటి సార్, నేను ఏమంటా అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎవరు చేసే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ మీరు పరిపాలన పరంగా గైడ్ చేయండి, స్పీడప్ చేయండి.
ఆ స్పీడప్ కూడా టెక్నికల్గా వాళ్ళని అడిగి ఏ రకంగా ఉంటుందని చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ సాటిస్ఫై. అంతే కదా. నీవు ఎవరమైనా ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో సబ్జెక్టు ఉండదు, ఎవరికి ఉండదు. ఓకే. కాబట్టి నీకు పరిపాలన అనుభవం ఉన్నది, రాజకీయ అనుభవం ఉన్నది. పరిపాలన అనుభవంలో నువ్వు గైడ్ చేసుకుంటూ ఆఫీషియల్గా పనులు చేయించుకుంటూ టెక్నికల్గా సమస్యలు ఎదుర్కొంటూ టెక్నికల్గా ఎట్లా ఇది చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే. కానీ అది కాదు. అక్కడ కేసీఆర్ గారిది నేను అంటే ఆ జిల్లా వాసిగా నేను చెప్తున్నాను, ప్రతిదీ కూడా కంప్లీట్ వారే మానిటరింగ్, వారు చెప్పిందే వేదం. ఈవెన్ మీరు ఉద్యమ కాలంలో చూసుకున్నా ఏ కాలంలో చూసుకున్నా ఆయన ప్రతి ఒక్కటి ఆయనదే గైడెన్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. ఎవరి మాట వినడు. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది ఆ టైప్ అన్నట్టు. ఆయన ఎవరి మాట వినడు, ఆయన చెప్పిందే వేదము. ఎదిరించే పరిస్థితిలో కూడా ఉండరు. ఖచ్చితంగా ఈఎన్సీ ఐఏఎస్లు సిఎస్ అందరూ కూడా చేతులు కట్టుకొని తలూపడమే తప్పించి ఆయన చెప్పింది వినడమే తప్పించి అట్లా కాదు అని ప్రశ్నించే తత్వం కూడా వీళ్ళకుండా. ఓకే సార్, ఇప్పుడు మీ మాట ఓకే అనుకుందాం. నాకు ఒక్క మాట చెప్పండి, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఆయన సొంతంగా కల్పించుకొని వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రాజెక్టు కట్టినాడని మనం అనుకున్నా కూడా ప్రాజెక్ట్ అయితే పూర్తయిన ఫిజికల్ స్ట్రక్చర్ మనకు కనిపించింది. నెంబర్ 1 పాయింట్. రెండవది, అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి 10 ఏళ్లలోన ఏమాత్రం లబ్ధి జరగలేదండి తెలంగాణకు? లబ్ధి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్ట్, ప్యాకేజీలు, అది సముదాయం, అది ప్యాకేజీ. కానీ వాటర్ ఏంది ప్రధానంగా రావాల్సింది ఇక్కడ నుంచే రావాలి. మేడిగడ్డ, అన్నారం, సుందీల నుంచి ప్రధానంగా రావాలి. అయితే ఇక్కడ నుంచి రాకుండా అప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే ప్రాణహిత వాటర్ వచ్చే దగ్గర తీసుకోవాలనేది వాళ్ళు భౌగోళికంగా కానీ సాయిల్ టెస్ట్ పరంగా కానీ అక్కడ నుంచి అయితే బాగుంటుంది, ఈ ప్రాబ్లమ్స్ రావని ఫస్ట్ ఇది చేశారు. వీరు నిర్ణయించింది ఏంటంటే ప్లేసెస్ మొత్తం చేంజ్ చేశారు. ప్రాణహిత దగ్గర తమిడేటి దగ్గర కాకుండా ముందు భాగంలో తీసుకొని చేయడం వల్ల లూజ్ సాయిల్ టెస్టింగ్ జరగలేదు. అట్లాంటి పరిశీలనలు లేకపోవడం వల్లనే ఈ సిచ్యువేషన్ అని నేను చెప్తుంటాను. ఓకే, ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనకు కనిపించింది. మీరు అన్నట్టు అది టోటల్ ప్యాకేజీలో డిఫరెంట్ ప్యాకేజీలు 1, 2, 3, 20 ఇట్లా ఉన్నాయి ప్యాకేజీ. వీటి నుంచి ఎత్తిపోస్తే ఇప్పుడు రంగనాయక సాగర్ అనుకోండి, కొండపోచమ్మ సాగర్ అనుకోండి, మల్లన్న సాగర్ అనుకోండి, ఎల్లంపల్లి అనుకోండి, ఇట్లాంటి మిడ్ మానేర్ అనుకోండి, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్టులు దాని సందర్భంగా తీసుకున్నాయి. ఇప్పుడు వాటర్ ఇక్కడికి వస్తే ఇవి ఫెయిల్యూర్ కాలే. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్యూర్ కాలే. ఈ మేడిగడ్డ దగ్గర ప్రధానంగా మేడిగడ్డతో పాటు సుందిల్లా, అన్నారం కూడా వచ్చిందని క్రాక్స్ వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా నివేదిక ఉన్నది. అయితే ప్రధానంగా ఇది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే పెద్ద మొత్తంలో ఉన్న టీఎంసీలతోటి స్టోరేజ్ కెపాసిటీ మాక్సిమం కూడా ఎత్తిపోతారు. అంటే వాటర్ వస్తుండాలా, ఎత్తిపోస్తున్నారు. కానీ ఇక్కడ నిల్వ ఉంచిరు అనేది ఒకటి. నిల్వ ఉంచడం వల్ల ఈ ప్రధానమైన సమస్య వచ్చింది. తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్, దీనికోసము మనం కంప్లీట్ అయిన తర్వాత 2-3 ఇయర్స్ దాని మెయింటెనెన్స్ సంబంధించి నీళ్లు వదులుకుంటూ స్టోరేజ్ చేసుకుంటూ వదులుకుంటూ ఉండడం వల్ల దాని నష్ట పరిణామాలు ఏమైనా ఉంటే గమనించి సర్దుబాటు చేయాలి. కానీ అక్కడ జరగలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఎవరు కూడా దాన్ని అంటే మంచి చెడులు చూడలేదు. దాని పర్యవసనం ఇది జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మనకు జూమ్ కాల్లోన అడ్వకేట్